హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్. నేను మీ తెలుగు అమ్మాయి. ఈరోజు వెజ్ బిర్యానీ అయితే ప్రిపేర్ చేద్దామా. అది కూడా చాలా సింపుల్గా లంచ్ బాక్సుల్లోకి అండ్ బ్యాచిలర్స్ కూడా సింపుల్గా తయారు చేసుకునే వెజ్ బిర్యానీ. ఇంకెందుకు లేట్, స్టార్ట్ చేద్దాం రండి. ముందుగా కడాయి తీసుకుని అందులో బిర్యానీకి కావాల్సిన సామాన్లన్నీ వేసుకుని ఒక 5 నిమిషాల పాటు వేగించి, వెజిటేబుల్ బిర్యానీలోకి వెజిటేబుల్స్ లేకుంటే ఎలా, అందుకే బంగాళదుంప, క్యారెట్, బీన్స్ మన దగ్గర ఏవి అవైలబుల్గా ఉంటే అవన్నీ వేసుకోవాలి. అన్నీ అన్నానని అన్నీ వేసుకోకండి, మీకు తెలుసు కదా మ్యాక్సిమం వెజిటేబుల్స్ అంటే ఏమేమి వేయాలో అవన్నీ వేసుకుని కొంతసేపు మగ్గనివ్వాలి. ఈ లోపల మనం బాస్మతి రైస్ నేనైతే కేజీ తీసుకుంటున్నాను. దాంట్లోకే డాల్డా వేసి కొంచెం బాగా మిక్స్ చేసుకోవాలి. ఎందుకు అంటే డాల్డా వేయడం వల్ల పొడి పొడిగా వస్తుందని చెప్పేసి, అలాగని ఎక్కువ వేయొద్దు, మీడియంగా తక్కువగా వేసుకోండి. ఇప్పుడు మగ్గిన ఉల్లిపాయలు ఒకసారి కలుపుకుని అందులో మనకి కేజీకి నేనైతే 3 మగ్గులు వేసాను. ఎందుకు అంటే 2 మగ్గులు సరిపోతుంది. యాక్చువల్లీ ఎందుకు ఒకటి వేసాను, ఎక్స్ట్రా వేసానంటే అవి మరుగుతాయి కదా, అందుకని చెప్పేసి నేను 3 మగ్గులు వేసాను. మీరు తీసుకున్న దానికి కొంచెం ఎక్స్ట్రా వాటర్ అయితే వేసుకోండి, అప్పుడైతే మరుగుతాయి కదా, అందుకు మీకు కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు నీరైతే బాగా మరుగుతుంది. అందులోకి మనం బాస్మతి రైస్ని అయితే వేసుకుని ఒకసారి అలా కలుపుకుని మూత మీద ఒక 10 నిమిషాలు మగ్గనిచ్చి దాని తర్వాత విజిల్ అయితే పెట్టేయాలి. 3 లేదా 4 విజిల్కి అయితే ఉడికిపోతుంది బాస్మతి రైస్. అంతేనండి, ఎంతో సింపుల్గా మనం చాలా ఈజీగా ఇంట్లోనే తయారు చేసుకునే వెజ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు దాంట్లో కాంబినేషన్ మనం బంగాళదుంప కర్రీ కానీ ఏదైనా వేసుకోవచ్చు, చాలా టేస్టీగా. ఇంతవరకు చూసారు కదా, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. ఇలాంటి వీడియోస్తో మేము ముందుంటాను. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్.